హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సల్. అయితే మంజుమల్ మూవీ యొక్క రివ్యూ ఏంటో చూద్దాం. సో సినిమా వచ్చి 2 months అయిపోయింది ఆల్రెడీ. మరి ఇప్పుడు రివ్యూ ఎందుకు చెప్తున్నామంటే మనం థియేటర్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అది ఓటీటీలోకి అయితే ఇప్పుడైతే స్ట్రీమింగ్ అవుతుంది. ప్రజెంట్ May 5th నుంచి అనుకుంటా. May 5th నుంచి అయితే అవైలబుల్ ఉంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో. ముందుగా సినిమా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి ఈ రివ్యూ అయిపోయిన తర్వాత. సో నేను రివ్యూ చెప్పగానే మీకు ఖచ్చితంగా చూడాలని అనిపిస్తుంది, అంత బాగుంది సినిమాని అయితే. సో ముందు స్టోరీ గురించి మాట్లాడతా. ఫస్ట్ 30 minutes ఓపికగా చూడగలిగితేనే మిగతా 2 గంటల మొత్తం 2 గంటల 14 నిమిషాలు ఏముంది. ఫస్ట్ 30 minutes ఓపికగా చూడండి. మెయిన్ కోర్ కి ఎంటర్ కాగానే మీకైతే కొద్ది ఇంట్రెస్ట్ పుడుతుంది, అంటే సస్పెన్స్ మొదలైతా ఉంటది. నేను చెప్పకూడదు, స్పాయిలర్ అయితే కాబట్టి పర్లేదు, ఎట్లా ఓటీటీలోకి వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. ఇదేం థియేటర్ మూవీ కాదు కదా, అంటే ఇదేం థియేటర్ రివ్యూ కాదు కదా, ఓటీటీ రివ్యూ కదా. సో చెప్పేస్తున్నా. స్టోరీ ఏంటంటే ఒక 10 మంది ఉంటారు, ఒక టూర్కి వెళ్తారు అన్నమాట. సో అక్కడ ఒక కేవ్ ఉంటుంది. సో రెస్ట్రిక్టెడ్ ఏరియా అన్నమాట అదంతా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫోటోలు తీయడానికి లోపలికి వెళ్తారు. వెళ్తే అక్కడ అనుకోకుండా తన ఫ్రెండ్ లోయలో పడిపోతాడు. లోయ ఇంచుమించుగా 12,500 అడుగుల ఎత్తుంటుంది. 16 మంది పడ్డ లోయలో ఆయన కూడా పడతాడు. సో 16 మందిలో అతను ఒక్కడే తిరిగి వచ్చాడా లేదా అనేది స్టోరీ. సో అంతకుముందు 15 మంది పడుంటారు అన్నమాట అదే లోయలో. సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ సంథింగ్, అంటే అల్లుడో సంథింగ్ ఎవరో తెలియదు కానీ అలా పడితే సో తన బొక్క కనీసం అంత్యక్రియలు చేసుకోవడానికి తన బొక్క దొరికించిన వాడికి 15 లక్షలు. ఆ కాలంలో 1995 ఆ టైంలో 15 లక్షలు అంటే ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే. సో అంత పైసలు ఇస్తామని అయితే వాళ్ళు అనౌన్స్ చేసినా కూడా ఎవ్వరు ముందుకు రారు. సూపర్ డైవింగ్ చేసేటోళ్ళు కూడా అందులోకి దిగరు. ప్రొఫెషనల్సే భయపడతారు ఆ లోయని చూసి. సో అంత ఘోరంగా ఉంటుంది అనమాట. ఈ 10 మందిలో ఒకడు అందులో పడతాడు. సో తను ఎలా బయటకు వచ్చాడు. సో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. తను పడ్డ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సో అక్కడ సిఏ సంథింగ్ ఆయన వచ్చి కొడతాడు అన్నమాట. మీరే మీ ఫ్రెండ్ని చంపేశారు అని చెప్పేసి ఇక కొడతాడు అన్నమాట. ఇవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఆ కేసులు, మిగతా కేసులు. మళ్ళీ ఇది పెద్ద ఎత్తున ఏం అల్జర్ లేపుతుందో అని చెప్పేసి కొడతారన్నమాట. ఫ్రెండ్ బతికే ఉంటాడు. ఎంత ఘోరం అంటే అది, అక్కడి నుంచి పడ్డ తర్వాత ఒక 200 feet దాకా పోతాడు. అబ్బా 200 feet లోతులో అక్కడికి పోయేసరికి కొස්සకి ఇట్లా ఏలాడుతా ఉంటాడు. అక్కడికి పోయేసరికి తన బట్టలు మొత్తం ఇక చినిగి ఉంటాయి. తనకు పీడకలలు వస్తా ఉంటాయి. తన ఫ్రెండ్స్ అరుస్తా ఉంటాడు. జస్ట్ అక్కడక్కడ మతిస్థిమితం అట్లా కోల్పోయి ఉంటాడు. తనని కాపాడడానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఏమన్నా రాసినావు భయ్యా డైరెక్టర్, నీకు హెడ్స్ ఆఫ్ అబ్బా, నిజంగా సూపర్ రాసినావు. క్యారెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. క్లైమాక్స్లో అతని హీరోని సేవ్ చేసేది కూడా అతనే. సో ఆ క్యారెక్టర్ ఉంటుంది. క్లైమాక్స్ ఎమోషన్ అయితే క్లైమాక్స్ మాత్రం మిస్ కాకండి. లాస్ట్ 40 minutes అస్సలు మిస్ కాకండి. సూపర్ ఉంటుంది అసలు ఆ క్యారెక్టర్ అయితే. నేనైతే బెస్ట్ మూవీ అని చెప్తాను అబ్బా. ఇదైతే దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. 5కి 4 ఇస్తా రేటింగ్. చెప్తున్నాగా 5కి 4 ఇస్తా. ఎమోషన్ మదర్ ఎమోషన్ ఉంటుంది. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఏడుస్తుంటే నాకైతే లిటరల్లీ చెప్తున్నా బాధపడ్డా. నేనైతే ఫ్రాన్గా చెప్తున్నా, బాధపడ్డా నేనైతే మూవీ చూసి. ఒక బాధనే కాదు, సస్పెన్స్. నా కాళ్ళలోనికి అసలు అబ్బాయిని తాడేసి లాగుతారన్నమాట. సో చెప్పకూడదు కానీ మీరు చూస్తే బాగుంటుంది. సో తాడేసి లాగుతుంటే ఆ అబ్బాయి పైకి వస్తాడు రాడు, వస్తారా నా కాళ్ళలోనికి. నేను లిటరల్గా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ కొద్దిగా 30 minutes కొద్దిగా లాగ్ అనిపించింది. మిగతా మొత్తం సూపర్ అనిపించింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ కానీ అదంతా ఓవరాల్ గా సూపర్ అనిపించింది. చాలా బాగా వర్క్ చేస్తారు ఎవరైనా కానీ, సినిమాటోగ్రాఫర్ ముఖ్యంగా. అండ్ కలర్స్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంది మూవీలో. అండ్ బీజిఎం అక్కడక్కడ సస్పెన్స్ బీజిఎం అయితే అసలు మెంటల్ ఎక్కిపోయింది. మీరు చూస్తుంటే మాత్రం కాళ్ళు వణుకుతాయి మీకు అయితే, డెఫినెట్గా చెప్తున్నాను. లాస్ట్ 20 minutes మూవీ ఆఫ్ ది ఎండింగ్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉన్నది. డెఫినెట్ గా మిస్ కావద్దు. ఓటీటీలో ఉన్నాయి, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ యాక్టింగ్ అయితే అందరు బాగానే చేశారు. ఇది ఒక రియల్ స్టోరీయే. ఎక్కడో జరిగిందో మరి, నేను ఇంకా దాని గురించి చూడలేదు కానీ ఎక్కడో జరగలేదు, మన దగ్గరనే జరిగింది. ఇండియాలోనే జరిగింది, ఇది ఎక్కడో కాదు. బ్రిటిష్ వారే దీనికి నేమ్ పెట్టారు. డెవిల్స్ కిచెన్ అని, డెవిల్స్ ఫుడ్ అని ఏదో నేమ్ పెట్టారు సంథింగ్. అండ్ ఈ కేవ్ అని కూడా పిలుస్తున్నారు కొంతమంది. నెపోలియన్ క్యారెక్టర్ ఆయన, అతని పేరు నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. లియో మూవీలో ఉంటాడు, లియోలో ఖైదీలో. సో నెపోలియన్, సో అతను కూడా ఉన్నారు. ఆయన పడ్డది కూడా. సో చాలా బాగా యాక్ట్ చేశారు. కమల్ హాసన్ గారు కూడా దీని మీద ఒక మూవీ చేశారంట. దాని గురించి నేను
నెక్స్ట్ వీడియోలో మాట్లాడే ట్రై చేస్తా. మీకు కావాలంటే నేనేం సోది పెట్టా కానీ చెప్తున్నా ముచ్చట. నేను ఇంతవరకు ఏ మూవీకి ఇలా చెప్పలేదు. సో మూవీని అయితే డెఫినెట్గా మిస్ కావద్దు, ఖచ్చితంగా చూడండి, వెళ్ళి చూడండి. మీకు అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ 30 minutes అయితే ఓపిక పట్టండి, కొద్దిగా ఓపికతో చూస్తే మీకు 30 minutes వాళ్ళు టూర్కి ఎంటర్ అవుతారో, మెయిన్ ప్లేస్కి ఎంటర్ అవుతారో అప్పటి నుంచి మీకు మెయిన్ స్టోరీ అంతా డీప్ గా తీసుకుపోతా ఉంటాడు. మీకు చూస్తుంటే మాత్రం అట్లా అనిపించేది, అసలు వేరే అలా డీప్ గా పోతారు. డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు అబ్బా. చూడండి ఓవరాల్ ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.